ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వాక్యము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. మనం చదువుకున్న వాక్య భాగములో ఇవి జరిగిన తర్వాత అంటే కొన్ని కార్యాలు జరిగిపోయినాయి. అక్కడ ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగుతుంది. దేవుని వాక్కులు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. భయపడకుము అనేది కూడా దేవుని యొక్క ప్రమాణమే. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది. ఇవన్నీ దేవుడు తనకు చేసే ప్రమాణాలు. ఇవి జరిగిన తర్వాత అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము దర్శనమందు వచ్చినట్లుగా మనం ఆ వాక్యంలో గమనిస్తున్నాం. వాక్యము అని మనం అక్కడ చదువుతున్నాం. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరించనని మన వాక్యంలో చూస్తాం. ఆ వాక్యము శరీరధారి అని మనం గమనించినప్పుడు మన ప్రభువైన యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువే వాక్యం. అబ్రహాముకు దర్శనమందు వాక్యము తన యొద్దకు వచ్చినది. ఆ వాక్యమే యేసయ్య. యేసయ్య చెప్తున్నారు, భయపడవద్దు అని. మనిషి చాలా విషయాలలో భయపడుతూ ఉంటున్నారు, అనేక విషయాల్లో భయపడుతూ వస్తున్నారు. వాక్యం చెప్తుంది భయపడవద్దు అని. దేనికి మీరు భయపడుతున్నారో, దేనికి మీరు అధైర్యపడుతున్నారో, దేనికి మీరు పిరికితనముతో బెదిరిపోతున్నారో వాక్యం చెప్తుంది ఏంటంటే భయపడవద్దు అని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది. మీకు చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే నేను నీకు కేడెము. దేవుని యొక్క వాగ్దానం ఈ మాసంలో, ప్రభు యొక్క ప్రమాణము, ఆయన వాక్కు, దేవుడు మనకు అనుగ్రహించేది నేను నీకు కేడెము. కేడెము అంటే దాని యొక్క అర్థం కవచము అని అర్థం. దేవుడు మనకు ఒక కవచములాగా ప్రభు ఉంటానని సెలవిస్తున్నారు. దేవుడు ఒక కవచంలాగా ఉంటారు. ఇక్కడ అబ్రహాముతో ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నారంటే, ఇవి జరిగిన తర్వాత అంతకు మునుపు జరిగిన విషయాలు ఏంటంటే, ఒక 5 రాజులు ఒక 4 రాజులతో యుద్ధం చేశారు. ఇలా యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధములో లోతుతో ఉన్నవారు, సొదొమ గొమొర్రా పట్టణాలని పరిపాలిస్తున్నటువంటి రాజులు, వీరందరూ కూడా చెరపట్టబడిపోయారు. అప్పుడు ఆ టైంలో అబ్రహాం ఏం చేశాడంటే, తన ఎంట పుట్టి అలవరచబడినటువంటి వారిని తీసుకొని, ఆ తర్వాత తనతో ప్రమాణం చేసుకున్న కొంతమందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఆ 4 రాజులని జయించి కొల్లగొట్టుకొని పోయిన సొమ్మంతటిని మరలా తీసుకొని వచ్చారు. తన సహోదరుడైన లోతుతో కలిగిన సమస్తమును తీసుకొచ్చారు. ఇలా ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో అబ్రహాముకు దేవుడు గొప్ప జయమిచ్చారు. ఇవి జరిగిపోయిన తర్వాతనే ప్రభువు తనతో మాట్లాడుతున్నారు. అబ్రహాం భయపడుతున్నాడు. ఒక 4 రాజుల్ని జయించి యుద్ధం చేశారు. ఏం జరుగుతుందో, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఇంకా ఎలాంటి యుద్ధాలు చూడాల్సి వస్తుందో, ఎలాంటి శత్రువులు నేను జయించాలో ఒక భయం అనేది తనలోనికి వచ్చింది. అందుకే దేవుని వాక్యం దర్శనమందు అబ్రహాముతో మాట్లాడుతున్నది ఏంటంటే, భయపడవద్దు, నేను నీకు కేడెము. దేవుడు చెప్తున్న ప్రమాణం ఏంటంటే నేను నీకు కేడెం అంటే నేను నీకు ఒక కవచములాగా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక కవచములాగా ఉండి ఏ శత్రువు, ఏ దుష్టుడు మనల్ని ముట్టకుండా ప్రభువు మనల్ని కాపాడుతాడు. కనుక ఈ మాసంలో దేవుడు మనకు ఒక కేడెమై ఉండబోతున్నాడు. ఆయన మనకి ఒక కవచములాగా ఉండబోతున్నాడు. ఏ దుష్టుడు, ఏ శత్రువు నీ మీద దాడి చేసి జయం పొందలేడు. ఒకవేళ నీ మీద విజయం పొందాలని నీ మీద దాడి చేసినా వాడు విజయం పొందలేడు. జయం మనకే కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎందుకంటే దేవుడు మనకి కేడెమై ఉన్నాడు, ఆయన మనకి కవచమై ఉన్నాడు. మన దేవుడు మనకి కృపను సమృద్ధిగా అనుగ్రహించారు. ఆయన కృపతో మనల్ని కప్పుతున్నారు. ఆయన కృపే మనకు ఒక కేడెములాగా ఉంటుంది. దేవుడు మనల్ని అభిషేకించారు. ప్రభు మనకిచ్చిన అభిషేకమే ఒక కేడెములాగా, ఆ అభిషేకమే మనకుంటుంది. కనుక దేవుని యొక్క కృప, అభిషేకం మన కేడెములాగా ఉంటుంది. వాక్యంలో రాయబడి ఉన్నది, కీర్తనలో, యెహోవా సూర్యుడును కేడెమై ఉన్నాడు అని రాయబడింది. దేవుడు సూర్యుడు కేడెమై ఉన్నాడు. మన గొప్ప దేవుడు మనకి ఒక కేడెములాగా ఉన్నాడు. వాక్యంలో రాయబడినట్లు దేవుడు ఎవరికి కేడెముగా ఉంటాడు, ఎవరికి దేవుడు కేడెముగా ఒక కవచముగా ఉంటాడు వాక్యం చెప్తుంది. 18వ కీర్తన 30వ వాక్యం. 18వ కీర్తన 30వ వాక్యం. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలమైనది, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెమై ఉంటాడు. చూడండి, ఇక్కడ ఎవరైతే ఆయన శరణుజొచ్చుతారో, అంటే దేవుని ఆశ్రయిస్తారో, వారందరికీ దేవుడు కేడెమై ఉంటాడు. చాలాసార్లు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు మనిషిలో ఒక భయం అనేది కలుగుతుంది, మనిషిలో ఒక బెదురు అనేది వస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఆశ్రయించాల్సింది, మనం శరణుజొచ్చాల్సింది మన గొప్ప దేవుని మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనకు ఏ విధంగా ఉంటాడు, ఒక కేడెములాగా, ఒక కవచములాగా ఉంటాడు. కనుక దేవుని ఆశ్రయించు వారందరికీ ఆయన కేడెమై ఉన్నాడు. ఆపద సంభవించినప్పుడు, సమస్యలు మొదలైనప్పుడు చాలామంది మనుషుల్ని ఆశ్రయిస్తారు, అధికారులను ఆశ్రయిస్తారు, ఎవరెవరినో ఆశ్రయిస్తారు. కానీ వాక్యం చెప్తుంది దేవుని ఆశ్రయించాలి అని. మనుషుల్ని ఆశ్రయించినంత కాలం మనం కాపాడబడలేము. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులను ఆశ్రయించినంత కాలం మనం కాపాడబడలేము. దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన ఒక కవచమై, ఒక కేడెమై మనల్ని కాపాడుతూ వస్తాడు. కనుక దేవుని మనం ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయించుట కంటే, రాజులని ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం చెప్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, ఇంతకాలం ఎవరిని ఆశ్రయించావో అది పక్కన పెట్టి ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన నీకు కేడెముగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు ఒక కవచములాగా ఉండబోతున్నాడు. ఇంకొక మాటను చదవండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. యథార్థవంతుల్ని వర్ధిల్ల చేస్తాడు, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉంటాడు. యుక్త మార్గమున నడుచుకునే వారికి దేవుడు ఒక కేడెముగా ఉంటాడు. యుక్త మార్గము అంటే నిర్దోషమైన మార్గము. ఒక నిర్దోషమైన మార్గాన్ని మనం ఏర్పరచుకొని ఆ మార్గములో మనం నడిచినప్పుడు దేవుడు మనకు కేడెమై ఉంటాడు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారు ఏర్పరచుకున్న మార్గాలు ఉన్నాయి. మనం ఎరుగుదుము. కయ్యను నడిచిన మార్గం ఒకటి ఉంది, అది దేవునికి ఇష్టం లేదు. బిలాము నడిచిన ఒక మార్గం ఉంది, అది ప్రభుకి ఇష్టం లేదు. గెహజీ నడిచిన ఒక మార్గం ఉంది, అది ఇష్టం లేదు. ఇలా కొంతమంది నడిచిన మార్గాలు ఉన్నాయి, అవి ఇష్టం లేదు. వాక్యం చెప్తుంది పురాతనమైన మార్గాలు కొన్ని ఉన్నాయి, మన పితరులు నడిచిన మంచి మార్గాలు కొన్ని ఉన్నాయి. మీరు నిలిచి చూడండి, మేలు కలిగే మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధులు ఎంతోమంది నడిచిన మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి. యేసయ్య అన్నాడు, నేనే మార్గం అని చెప్పాడు. ఈ మార్గానికి మించిన మరొక మార్గం మనకు లేదు. కనుక యేసయ్య మనం ముందుంచిన ఆయన అడుగుజాడలు, ఆయన మార్గంలో మనం, అది నిర్దోష మార్గం. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు కేడెమై ఉంటాడు. ఆయన కవచంతో మనల్ని కప్పుతాడు. గనుకనే మనం దేవుడు మన ముందుంచినటువంటి ఆ మార్గంలో మనం నడవాలి. ఆ మార్గంలో నడిచినప్పుడే ప్రభు మనకు కేడెమై ఉంటాడు. ప్రియమైన వారులారా, నేను నీకు కేడెము అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఎవరికి దేవుడు కేడెమై ఉంటారు? ఆయన ఆశ్రయించిన వారికి, నిర్దోషమైన మార్గంలో నడిచిన వారికి దేవుడు కేడెమై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను.
కేడెము అనేది కొన్ని కార్యాలకు పోల్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఆ పోల్చబడినటువంటి ఆ లేఖన సత్యాలు మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మొదటిగా 18వ కీర్తన 35వ వాక్యాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 35వ వాక్యం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందిస్తున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటున్నది, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తున్నది. ఇక్కడ చూడండి, రక్షణ కేడెమును నీవు నాకు అందిస్తున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, రక్షణ కేడెమును నీవు నాకు అందిస్తున్నావు. కేడెము అనేది ఇక్కడ దేనికి పోల్చబడిందంటే రక్షణకి పోల్చబడింది. రక్షణ కేడెమును నీవు నాకు అందిస్తున్నావు. దేవుడు మనకు కేడెమై ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రభు మనకి రక్షణ కవచమై ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించే ఒక కవచంలాగా ఉండబోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఈ దినాల్లో రక్షణ లేని ఒక అనుభవంలో మనిషి కొనసాగుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడికి వస్తున్నాడో, ఏమవుతున్నాడో కూడా మనిషికి అర్థం కాని దినాలు ఇవి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడ చూసినా విపత్తులు, అపాయములు పొంచి ఉన్నాయి. గనుక దేవుడు అంటాడు, నేను మీకు రక్షణ కేడెముగా నేను ఉంటాను. ఆయన మనకి ఒక రక్షణ కేడెముగా ఉండి మనల్ని రక్షించబోతున్నాడు, మనల్ని కాపాడబోతున్నాడు. కనుక దేవుడు మొదటిగా కేడెమై ఉంటానన్నాడు కదా, అది రక్షణ కేడెం. మన దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చేదానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని వెదికాడు, మనల్ని రక్షించాడు. రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. ఎంతోమందిని దేవుడు ఈ లోకంలో వెదికి వారికి రక్షణ ఇచ్చారు. ప్రభు ఇచ్చిన ఆ రక్షణ చాలా విలువైనది, అది మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ మనకి ఎలా ఉండాలంటే ఒక కవచంలాగా ఉండాలి. ఈ రక్షణ కవచాన్ని నువ్వు ధరించే ఉండాలి. ఎప్పుడైతే రక్షణ కవచం తీసి పక్కన పెడతావో అప్పుడు ఆపద నీకు సంభవిస్తుంది. కనుక దేవుడిచ్చిన రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా నువ్వు ధరించే ఉండాలి. ఆ కవచం ఎల్లప్పుడూ నీ ఒంటి మీద ఉండాలి. అనుక్షణము నువ్వు కాపాడబడుతూనే వస్తావు. సాతాను బహు కుయుక్తిగా క్రియ చేస్తాడు. సాతాను బహు కుయుక్తిగా క్రియ చేసి ఆయా సమయాల్లో పొంచి ఉండి చాటైన చోటున ఉండి తనకు సమయం దొరికినప్పుడల్లా నీ మీదికి బాణాలు విసురుతాడు. నీవు ఆ సమయంలో ఈ కవచాన్ని ధరించినట్లయితే ఏ బాణము నిన్నేమీ చేయలేదు, ఏ ఆయుధము నిన్నేమీ చేయలేదు. గనుక ఈ రక్షణ కవచాన్ని నీవు ఎల్లప్పుడూ ధరించి ఉండాలి. అది నువ్వు తీసి పక్కన పెట్టావనుకో, సాతాను గురి చూసి బాణం వేస్తాడు. అది నీ గుండె గుండా దూసుకొని వెళ్ళిపోతుంది, నీవు మరణానికి వెళ్ళాల్సి వస్తుంది. మన ఇక ప్రాణం విలువైనది, విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఈ రక్షణ నీవెప్పుడు కోల్పోవద్దు. ఆ రక్షణ కవచాన్ని నీవు నిత్యము ధరించే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యము. రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ సౌలు చెప్తున్నాడు, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్తున్నారు. ఈ యాబేష్గిలాదు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే అమోనీయుడైనటువంటి నాహాషు వారి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. వారి మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారు తమతో ప్రమాణం చేసుకోవాలని కోరుకున్నారు. అలా ప్రమాణం చేసుకుంటే నేను మీ కుడి కన్నును తీసేసి మీకు ప్రమాణం చేస్తానని చెప్పారు, నిబంధన చేస్తానని చెప్పారు. అయితే వాళ్ళందరూ కలిసి ఈ వర్తమానం సౌలుకు తెలియజేశారు. అప్పుడు సౌలు చెప్పారు, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ నాహాషు అమోనీయుడైనటువంటి నాహాషు అంటే అర్థం ఏంటంటే సర్పమని అర్థం. సర్పము అన్ని జంతువుల్లోనికి అది కుయుక్తి కలిగినదని మనం చూస్తాం. సాతాను అవ్వను మోసగించడానికి, మొదటి మానవుని మోసగించడానికి సర్పముని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ నాహాషు అంటే సర్పం. సాతాను అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని బిడల మీదికి వచ్చి దేవుని బిడల యొక్క కుడి కన్నును తీసేయడానికి ఇక్కడ నాహాషు అనే సర్పాన్ని ఉపయోగిస్తున్నాడు. అయితే సౌలు అప్పటికే అభిషేకం పొందినవాడు, సౌలు దేవుని ఆత్మశక్తిని పొందినవాడు. కనుక ఇప్పుడు సౌలు ఆత్మ ప్రేరణతో చెప్తున్నారు, రేపు మధ్యాహ్నానికంతా యాబేష్గిలాదు వారికి రక్షణ కలుగుతుంది.
యాబేష్గిలాదు వారికి రక్షణ అనుగ్రహించబడుతుంది. అయితే ఇప్పుడు ఈ నాహాషు వచ్చి వారి కుడి కన్నును తీసేస్తానని చెప్తున్నారు. కుడి కన్ను పోయిందంటే దర్శనం పోయిందని దాని అర్థం. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల యొక్క దర్శనాన్ని పోగొట్టాలని చూస్తాడు. దర్శనం చెడగొట్టాలి. మనందరము దర్శనం కలిగిన ప్రజలం. మనందరికీ దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. మన గొప్ప దేవుడే మన గురై ఉన్నాడు. ఆ దర్శనాన్ని మనం కాపాడుకొని మనం ముందుకు సాగాలి. సాతాను ఏం చేస్తాడో తెలిసిన? దర్శనాన్ని తీసేస్తాడు, దర్శనాన్ని చెడగొడతాడు. దర్శనం పోయిందంటే గుడ్డివారు అవుతారు. గుడ్డివారైతే మార్గం తెలియదు, గమ్యం తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. నేడు అనేక మంది ఆత్మీయ జీవితాన్ని గుడ్డితనం కలగజేసుకున్నారు, దర్శనాన్ని పోగొట్టుకున్నారు. నాహాషు యొక్క ఆత్మ క్రియ వస్తుంది, అది సర్పపు యొక్క ఆత్మ. ఈ సర్పపు యొక్క ఆత్మ క్రియ చేసినంత కాలం మనిషికి రక్షణ అనేది ఉండదు. అందుకే అభిషేకించబడినటువంటి సౌలు చెప్తున్నారు, రేపు మధ్యాహ్నానికంతా యాబేష్గిలాదు వారికి రక్షణ కలుగుతుంది. దేవాతి దేవుడే కేడమై ఒక రక్షణ కవచాన్ని మీకు ధరింపజేయబోతున్నాడు. నాహాషు అనే సర్పము మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఆ సర్పము మిమ్మల్ని కాటు వేయలేడు. దేవుడే మీకు గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 19వ వాక్యంలో ఈ మాట చెప్పారు. 13వ వాక్యాన్ని చూడండి. 13వ వాక్యం, నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసెను. ఇశ్రాయేలుకి దేవుడు రక్షణ కలుగజేశాడు. 9వ వాక్యంలో రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. 13వ వాక్యంలో రక్షణ కలుగజేసెను. ఈ మధ్యలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో అమోనీయులంతా హతమార్చబడ్డారు. ఇశ్రాయేలుకి దేవుడు గొప్ప రక్షణ కవచాన్ని ధరింపజేశారు. వారి మీదికి వచ్చి ప్రగల్భాలు పలికి వారి దర్శనాన్ని చెడగొట్టి వారి గురిని చెరిపివేసి వారి మీద ప్రభుత్వం చెయ్యాలనుకున్నటువంటి ఆ నాహాషు అనే సర్పము, ఆ సర్పము హతమార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే నీ రక్షణ కవచాన్ని తీసివేయాలని, రక్షణ ఆనందాన్ని తొలగించాలని, ప్రభు నీకు ఇచ్చిన ఆ కేడాన్ని తొలగించి నిన్ను కాటువేసి నిన్ను మరణానికి అప్పగించాలని, నీ దర్శనాన్ని పాడు చేయాలని చూస్తున్నాడో ఆ శత్రువు ఇక కనబడకుండా పోతాడు. నేనే నీకు కేడమై ఉన్నాను, నేనే నీకు కవచమై ఉన్నాను. నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయనే నిన్ను కాపాడుతాడు. ఇంకొక మాటను చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వాక్యము. భయపడకుడి, యెహోవా మీకు నేడు రక్షణ కలగజేయబోతున్నాడు. మీరు ఓరక నిలుచుండి చూడండి. నేడు మీరు చూసిన ఐగుప్తీయులని ఇక మరి మీరు ఎన్నడూ మీరు చూడరు. 15వ అధ్యాయము 9వ వాక్యం. తరిమేదను, కలుసుకొనేదను, దోపుడి సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను, నా కత్తి దోస్తాను, నా చెయ్యి వారిని నాశనం చెయ్యునని శత్రువు అనుకున్నాడు. వారిని తరుముతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో తన సైన్యము ఏం చేస్తున్నారో తెలుసునా? తరుముతున్నారు. కలుసుకుంటాం, కత్తి దోస్తాం, దోచుకుంటాం. శత్రువు ఇలా అనుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, మిమ్మల్ని తరిమేటటువంటి కొంతమంది శత్రువులు ఉంటారు. మిమ్మల్ని నిలకడగా నిలవబడనివ్వరు, స్థిరంగా కూర్చొనివ్వరు, ఒక చోట నిలవరంగా ఉండనియరు. ప్రతి చోట తరమబడటం. శత్రువు ఏమనుకుంటాడో తెలుసునా? దేవుని బిడల్ని తరమాలి. అలాగే ఇక్కడ ఐగుప్తీయులు దేవుని బిడల్ని ఏం చేస్తున్నారంటే తరుముకుంటూ వస్తున్నారు. నేను తరుముతాను, కలుసుకుంటాను, దోచుకుంటాను, పంచుకుంటాను, కత్తి దూస్తాను, హతమారుస్తాను. ఇవన్నీ శత్రువు పలికే మాటలు, శత్రువు యొక్క ప్రగల్భాలు. ఇవన్నీ దేవుని బిడలకు ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఎన్నోసార్లు నువ్వు తరంబడుతూ వచ్చావు, ఎన్నోసార్లు నువ్వు భయపడుతూ వచ్చావు, ఎన్నోసార్లు ఐగుప్తీయులు చూసి కలవరపడుతూ వచ్చావు. అయితే మోషే చెప్తున్నారు, మీరు భయపడవద్దు. దేవుడు మీకు రక్షణ అనుగ్రహించబోతున్నాడు. ప్రభు మీకు రక్షణ కవచాన్ని ధరింపచేయబోతున్నారు. మిమ్మల్ని తరమాలనుకున్న శత్రువు, మిమ్మల్ని కత్తి దుయ్యాలనుకున్న శత్రువు ఈరోజు మీరు చూస్తున్నారు, రేపు మీకు కనబడకుండా పోతారు. ఈరోజు కనబడిన ఐగుప్తీయులు రేపు మీకు కనబడరు.
మీరు వెతికినా సరే మీకు కనబడరు. ఎవరైతే మిమ్మల్ని తరుముతున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో, నిలకడ లేకుండా, స్థిరత్వం లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా మిమ్మల్ని తరిమి బాధిస్తూ కత్తి దూస్తామని బెదిరిస్తున్నారో, అలాంటి శత్రువు ఇక మీకు కనబడకుండా పోతున్నాడు. మీరు చూడాలనుకున్నా అతను కనబడడు, మీరు వెతకాలనుకున్నా అతను దొరకడు. ఎందుకంటే దేవుడు మీ కంటికి కనబడకుండా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, తరమాలనుకున్నాడు, కత్తి దుయ్యాలనుకున్నాడు, ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసునా? దేవుడు రక్షణ అనుగ్రహించాడు. రక్షణ కవచాన్ని ఇశ్రాయేలుకి ధరింపజేశారు. ప్రభు కేడమై ఉన్నాడు, ఎవరేం చేయలేకపోయారు. 15వ అధ్యాయం 2వ వాక్యం, యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణ ఆయను. ఇక్కడ మీరు గమనించండి, 15వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడు నాకు రక్షణ ఆయను ఆయనే చెప్పాడు. 14:13లో చెప్పాడు దేవుడు రక్షణ ఇస్తాడని. 15:2లో చెప్తున్నారు ఆయన నాకు రక్షణ ఆయను. ఇక ఐగుప్తులు కనబడలేదు, వారు తరిమిన వారు వారికి కనబడలేదు. వారందరినీ సముద్రంలో ముంచివేశాడు. దేవుడు తన బిడ్డల్ని సముద్రం దాటించాడు. దేవుడే వారికి రక్షణ కవచమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శత్రువేమో దర్శనం పోగొట్టే శత్రువు, మరొక శత్రువేమో తరిమి కత్తి దూసే శత్రువు. ఇలాంటి శత్రువులందరినీ హతమార్చి నీకు రక్షణ కవచముగా ఉండి దేవుడు నిన్ను అద్దరికి నడిపించబోతున్నాడు. ప్రభువు నిన్ను కాపాడబోతున్నాడు. ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. దేవుడే నీకు కేడెం. నువ్వు భయపడవద్దు, నువ్వు అధైర్యపడవద్దు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. 91వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఇక్కడ కేడెము గురించి మరొక విషయానికి మనం పోల్చబడినట్లుగా చూస్తున్నాం. ఆయన సత్యము కేడెమై ఉన్నది. రెండవదిగా దేవుడు తన కేడెము అంటే తన యొక్క కవచముతో నిన్ను కప్పుతాడు. అదేంటో తెలుసునా? అది సత్యం. దేవుడు నీకు కవచం ఇచ్చాడు, అది సత్యము అనే కవచం ఇచ్చాడు. మొదటిగా రక్షణ అనే కవచం ఇచ్చాడు, రెండవదిగా సత్యం అనే కవచం ఇచ్చాడు. సత్యం ముందు ఏది నిలవబడలేదండి. సత్యము ముందు ఏది నిలవబడలేదు. పెద్దలు చెప్తుంటారు, నిజం అనేది, సత్యం అనేది ఇంట్లో నుండి బయలుదేరి గుమ్మం దగ్గరికి వచ్చి పాదాలకి చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధము, అసత్యము ఊరంతా తిరిగేసి అక్కడికి వచ్చి ఉంటుందంట. అంటే అబద్ధానికి అంత వేగం ఉంటుంది, అసత్యానికి అంత వేగం ఉంటుంది. అంత వేగంగా సత్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చే లోపే ఇది ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది. ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది. అప్పుడే సత్యం అలా బయటకు వచ్చి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం బయటికి రాగానే ఆ అబద్ధం అనేది ఏమవుతుందో తెలిసినా అది గడగడలాడిపోతుంది. అది నిలవబడలేదు. ఊరంతా తిరిగి వచ్చినా సరే అసత్యము, అబద్ధం అనేది సత్యము ముందు నిలవబడలేదు. సత్యం ముందు నిలబడలేదు. యేసు ప్రభువే సత్యం. మన సత్యం ఎవరు? నేనే సత్యం అని చెప్పాడు ఆయన. నేనే సత్యం. గెత్సెమనే తోటలో యేసు ప్రభుని వెతుకుతున్నారు. కత్తులతోనూ గుదియలతోనూ దివిటీలు వెలిగించుకొని యేసు ప్రభుని వెతుకుతున్నారు. యేసు ప్రభు అన్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము యేసును వెతుకుతున్నాం. నేనే యేసునని చెప్పాడు. వెంటనే వాళ్ళు ఏమయ్యారు? బోర్ల పడ్డారు. నేనే యేసునని చెప్పారు, నేనే సత్యం. వాళ్ళు నిలవలేదు, బోర్ల పడ్డారు. సత్యము ముందు అందరూ బోర్ల పడాల్సిందే. ఎవరు నిలవబడలేరు. నీకు దేవుడు ఏ కవచం ధరింపజేయబోతున్నాడు తెలిసిన? సత్యం అనే కవచం ధరింపజేయబోతున్నాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. అసత్యములకి, అబద్ధాలకి ఒక తీర్పుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏది నిలవలేదు. నీకు సత్యమనే ఆ కవచాన్ని ప్రభు నీకు ధరింపజేస్తున్నాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. ప్రియమైన దేవుని బిడ్డల, అననీయ సఫీరా ఇద్దరు వచ్చి పేతురు దగ్గర ఏం చెప్పారు? అబద్ధాలే చెప్పారు. ఒకరి తర్వాత ఒకరు మరణించారు. ఒకరి తర్వాత ఒకరు మరణించారు. సఫీరా మరణించింది, అననీయ మరణించాడు. ఆ తర్వాత సఫీరా వచ్చింది. ఇద్దరిని తీసుకెళ్ళి పాతి పెట్టారు. అబద్ధం అనేది ఏం కలగజేసింది? మరణం కలగజేసింది. అబద్ధం మరణం, సత్యం జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. అబద్ధాలకి మరణం ఉంటుంది,
రెండవ తీర్పు, న్యాయ తీర్పు అబద్ధం మీద ప్రభుత్వం చేస్తుంది. అబద్ధీకులు అగ్నిగుండంలో పడద్రోయబడతారు, కానీ సత్యం నిలబడుతుంది. ఎవరు అగ్నిగుండంలో పడదోశారు? అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేసింది ఎవరు? యేసయ్యే పడవేశాడు. వారితో యుద్ధం చేశారు, వారు గెలవలేకపోయారు. వారి ఇరువురిని తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేశారు. అబద్ధాలు అగ్నిగుండంలో పడవేసింది ఎవరో తెలుసునా? యేసయ్య. యేసయ్య అంటే సత్యం. సత్యము అబద్ధాలని అగ్నిగుండంలో పడవేసింది. సత్యము తీర్పు తీరుస్తుంది అబద్ధానికి. అబద్ధం అనేది మరణం, సత్యం అనేది జీవం. దేవుడు మనందరికీ మాసంలో సత్యం అనే కవచం ధరింపజేశాడు. సత్యం అనే కవచం ధరింపజేశాడు. అబద్ధాలకి గతించిన కాలమే చాలిక. ఇక నువ్వు సత్యమే పలకాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే నిలబడుతుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభురాకడ సమీపించింది. అసత్య ధోరణ, అబద్ధాలు తీర్పు తీర్చబడబోయే రోజులు సమీపించాయి. గనుక అబద్ధాలు పెంచి పోషించొద్దు, అబద్ధాలని అభివృద్ధి చేయొద్దు, అబద్ధాలు విస్తరింప చేయొద్దు. ఒకదానికి బదులుగా మరొకటి, మరొకదానికి బదులుగా మరొకటి, అబద్ధం మీద అబద్ధం చెప్పి అబద్ధాలు వృద్ధి చేసుకోవద్దు. వాటికి తీర్పు ఉంది, అగ్నిగుండంలో పడద్రోయబడతాయి. కనుకనే దేవుడు మనకి సత్యమని కవచం ఇచ్చాడు. ఆ కవచాన్ని మనం ధరించాలి, మన సత్యమే పలకాలి. మన ప్రభు సత్యం, మన సత్యమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 40వ కీర్తన 11వ వాక్యం. 40వ కీర్తన 11వ వాక్యం. నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చెయ్యవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. సత్యము నిన్ను ఎప్పుడు కాపాడుతుంది. దేవుడు నీకు సత్యమనే కవచం వేశాడు. అది ఎప్పుడు నిన్ను కాపాడుతుంది, ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతుంది. సామెతలో రాయబడి కృపా సత్యములు రాజుని కాపాడును అని. కృపా సత్యములే మనల్ని కాపాడును. కృపయు సత్యము మనల్ని కాపాడును. సత్యము మనల్ని ఏం చేసి తెలిసినా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును మనము ధరించాం, ఆ సత్యమే మనల్ని కాపాడుతుంది. మనం సత్యానికి నిలబడినప్పుడు, సత్యానికి సాక్షులమైనప్పుడు పలు రకాలైన నిందలు మోపబడతాయి, అనేక అవమానాల మధ్యలో నడిపించబడాల్సి వస్తుంది. కానీ ఎన్నో సమస్యలు సత్యానికి వచ్చినా ఒక రోజున అది ఎలా నిలబడుతుందో తెలిసినా అది నిజము గనుక, అది సత్యము గనుక ధైర్యముగా నిలబడుతుంది. నిందలు అవమానాలు అన్నీ కూడా తలదించుకొని వెళ్ళిపోతాయి. సత్యం ముందు ఏం నిలబడలేవు. ఆ సత్యమే నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎక్కడెక్కడైతే అబద్ధాలకి గురైపోయి అవమానాలు భరిస్తున్నావేమో, అసత్యమైన మాటలు నీ మీద మోపబడి నీవు నింద అనుభవిస్తూ వచ్చావేమో, కన్నీళ్ళ మధ్యలో దుఃఖం మధ్యలో ఉన్నవేమో, నిజముగాని కొన్ని నిరూపించుకోలేక, సత్య ప్రవర్తన నీలో ఉండి కూడా చాటి చెప్పుకోలేక బాధ వేదన అనుభవిస్తూ వచ్చావేమో, ప్రభు సత్యమనే కవచం నీకు వేశాడు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆ సత్యం ఇప్పుడు గెలవబోతుంది. ఆ సత్యం ఇక నిలబడబోతుంది. నీవు గెలవబోతున్నావు, నీ విజయం పొందబోతున్నావు. అసత్య ధోరణ తొలగిపోతుంది. సత్యాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరం కాదు. చూడండి, పౌలు చెప్తున్నారు, క్రీస్తు సత్యము నా యందు ఉంది, నన్ను ఆటంకపరుచుట ఎవరి తరం కాదు. సత్యం అనే కవచం ప్రభు మీకు వేశాడు. మిమ్మల్ని ఇక ఆటంకపరుచుట ఎవరి తరము కాదు. మీకు అడ్డుగా నిలబడటం ఎవరి తరము కాదు. మిమ్మల్ని ఎదిరించటం ఎవరి తరము కాదు. ఎందుకో తెలుసునా? క్రీస్తు సత్యం అనే కవచం మీరు ధరించుకొని ఉన్నారు. క్రీస్తు సత్యము నా యందు ఉంది, నన్ను ఎవ్వరూ ఆటంకపరచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వెళుతున్నటువంటి ప్రయాణాల్లో, పౌలు సేవ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. ఆయన పడిన పాట్లు, ఆయన అనుభవించిన వేదన, ఆయన కష్టాలు, ఆపదలు, ఇవన్నీ కూడా పౌలు చెప్తారు.
నదుల్లో ఆపదలు, సముద్రంలో ఆపదలు, సహోదరుల వలన ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారుల ద్వారా ఆకలి దప్పులు, వీటన్నిటి ద్వారా ఎన్నో ఆపదలు. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా అక్కడ ఎదిరింపులు. యూదులే కొన్ని చోట్ల అన్ని జనుల్ని పురిగొలిపేవాళ్ళు. యూదులే అన్ని జనుల్ని పురిగొలిపేవాళ్ళు. ధర్మశాస్త్రమందు నిష్ఠత కలిగిన వారు కొన్ని చోట్ల ఆయనకు ఎదురుగా మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. ఒక చోట ఆయన మీద రాళ్ళు రువ్వి చనిపోయాడు అనుకొని ఊరు వెలపాలకి ఈడ్చివేశారు. ఆయన చనిపోలేదు. ఎందుకో తెలిసిన, సత్యం ఆయన యందు ఉన్నది, ఆయన చావడు. సత్యం అనే కవచం మనం ధరించుకున్నాం. ఎవరు మన మీద రాళ్ళు రువినా, ఎవరు మనల్ని ఈడ్చి బయట వేయాలనుకున్నా, మనం చనిపోయామనుకున్నా, మనం ఇక లేము అనుకున్నా, మనం చనిపోం. ఎందుకో తెలుసున, సత్యము మన యందు ఉన్నది. సత్యము జీవం, అబద్ధం మరణం. గనుక సత్యము మనల్ని ఎప్పుడూ చంపదు. సత్యము మనల్ని నిత్యము జీవింపజేస్తూనే వస్తుంది. గనుక ఆయన రాళ్ళు రువి బయటికి ఈడ్చివేశారు. ఆయన చావలేదు. తిరిగి లేచి మరలా వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఎన్నో ఎదిరింపులు, ఎన్నో పోరాటాలు, సొంత జనుల వలన, అన్ని జనుల వలన. ప్రియమైన దేవుని బిడలారా, పలు రకాలైన పరిస్థితుల మధ్యలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు బోధించడానికి, సూచక క్రియలు, అద్భుతాలు దేవుడు తన యందు జరిగించడానికి ఎన్నో ఆటంకాలు. అయితే ఆయన చెప్తున్నారు, క్రీస్తు సత్యము నా యందున్నది, నన్ను ఆటంకపరచుట ఎవరి తరము కాదు. ప్రియమైన దేవుని బిడలారా, సత్యం అనే కవచం దేవుడు మీకు ధరింపజేశారు. ఎవరు మిమ్మల్ని ఆటంకపరచాలనుకున్నారు? నీ ఉద్యోగంలో ఆటంకాలు, నీ చదువులో ఆటంకాలు, నువ్వు కడుతున్న ఇంటికి కలుగుతున్న ఆటంకాలు, నువ్వు చేయాలనుకున్న పిల్లల వివాహానికి కలిగే ఆటంకాలు, ఎన్నో ఆటంకాల మధ్యలో నువ్వు కొనసాగుతున్నావు. ఈ మాసములో ప్రారంభ దినమనే సత్యమనే కవచాన్ని ప్రభు నీకు ధరింపజేశాడు. ఏ ఆటంకము నిన్ను ఏమీ చేయలేదు. నీకే దేవుడు జయమివ్వబోతున్నాడు. అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడెమో, నేను నీకు కేడెమో, నేను నీకు కేడెమో. నీ బహుమానం అత్యధికమవబోతున్నది. అవును ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకి సత్యమును కవచముగా ధరింపజేశాడు. ఆ సత్యమే మనల్ని కాపాడుతుంది. మరొక మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ వాక్యాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయం 29వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలు, ఆయన నీకు సహాయకరమైన ఖేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇక్కడ మీరు గమనించండి, ఆయన నీకు సహాయకరమైన ఖేడెం. మరొక అనుభవం ఖేడెం ఏంటంటే సహాయకరమైన ఖేడెం. దేవుడు నీకేసిన ఆ కవచం ఏంటంటే, ఆ ఖేడెం అంటే కవచం. ఆ కవచం ఏంటో తెలుసునా? దేవుని యొక్క సహాయము. దేవుని సహాయం అనే కవచం ప్రభు నీకు ధరింపజేశాడు. గనుక ఇక్కడ కింద వాక్యంలో మనం చూస్తున్నాం, నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వేషం వేస్తున్నారు, కానీ లోబడట్లేదు, లోబడినట్లుగా నటిస్తున్నారు. శత్రువు లోబడినట్లుగా వేషం వేసుకుంటున్నాడు, అతను లోబడట్లేదు. అయితే నీవు అతని ఉన్నతమైన స్థానములను నువ్వు చితకదొక్కుతావు. ఎందుకంటే దేవుడు నీకు సహాయకరమైన ఖేడమై ఉన్నాడు. గనుక శత్రువు యొక్క ఉన్నత స్థలాలన్నీ నీవు చితకదొక్కబోతున్నావు. శత్రువు ఎక్కడెక్కడైతే స్థావరాలు ఏర్పరచుకున్నాడో, ఎక్కడెక్కడైతే అతను కొన్ని స్థావరాలు కల్పించుకున్నాడో, ఆ స్థావరాలన్నీ నువ్వు చితకదొక్కబోతున్నావు. చూడండి, మన దేశమును కొన్ని శత్రువులు, మన దేశానికి కొంతమంది శత్రువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడెక్కడ కొన్ని స్థావరాలు కల్పించుకుంటారు. కొన్ని స్థావరాలు కల్పించుకొని అక్కడ ఉండి దేశం మీదకి దాడి చేస్తారు. అయితే వాక్యం చెప్తుంది, మన దేశానికి, మనకి, మన గొప్ప దేవుడు సహాయకరమైన ఖేడమై ఉండబోతున్నాడు. ఎక్కడైతే మన దేశానికి, మనకి, క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా శత్రువు కొన్ని స్థావరాలు కల్పించాడో, ఆ స్థావరాలన్నీ చెతకదొక్కబోతున్నావు. నీవు శత్రువు యొక్క స్థావరాలన్నీ మట్టు పెట్టబోతున్నావు.
ఏంటో తెలుసునా? దేవుడు మనకు సహాయకరమైన కేడెమై ఉన్నాడు. శత్రువు కొన్ని స్థావరాలు ఏర్పరచుకొని కొన్ని ప్లాన్, కొన్ని ఆలోచనలు చేసుకుంటాడు. ఏ మార్గంలో నేను వెళితే నేను జయించగలుగుతాను, నేను దాడి చేయగలుగుతానని శత్రువు కల్పించుకున్న ఆ స్థావరాల్లో అతను ఏం చేస్తాడో తెలుసునా? ఆయుధ సామాగ్రి అంతా సమకూర్చుకుంటాడు. అయితే దేవుడు మనకు సహాయకరమైన కేడెమై ఉన్నాడు. ఆ స్థావరాలని మనం చితుకుదొక్కినప్పుడు వాడి ఆయుధాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి, వాడి ఆయుధాలన్నీ కూడా పతనమైపోతాయి. శత్రువు యొక్క ఆలోచనలన్నీ, శత్రువు యొక్క తలంపులన్నీ తారుమారు చేయబోతున్నాడు దేవుడు. ఆయన మనకు సహాయకరమైన కేడెమై ఉన్నాడు. దేవుడు మనకి ఎలా సహాయం చేయబోతున్నాడో తెలుసున? 26వ వాక్యం చదవండి. అక్కడే యెషూరోను దేవుని పోలిన వాడెవడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై రాబోతున్నాడు. దేవుడు మీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై రాబోతున్నాడు. ఆకాశవాహనుడు రాబోతున్నాడంటే ఆకాశం అనేది మీరు చూడండి. మీరు మద్రాసులో, చెన్నైలో ఉన్నా పైన ఆకాశం ఉంటుంది. మీరు ఆంధ్రాకి వెళ్ళినా ఆకాశం ఉంటుంది. ఓని మీరు ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళినా ఆకాశం ఉంటుంది. దేవుడు మీకు సహాయము చేయటానికి ఆకాశవాహనుడై ప్రభు రాబోతున్నాడు. మీరు ఎక్కడున్నా ఏ సమయములైనా దేవుడు మీకు సహాయకరమైన కేడమై నిలబోతున్నాడు. ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. యెహోషాపాతు రాజు 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వాక్యం. 18వ అధ్యాయము 31వ వాక్యం. యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడి ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లుగా చేశాను. ఇక్కడ యెహోషాపాతు రాజుకి దేవుడు సహాయకరమైన కేడమై నిలబడ్డాడు. సహాయకరమైనటువంటి ఒక కవచం ఆయనకు ధరింపజేశారు. మీకు చెప్తాను, ఈ విషయం గమనించండి. సిరియనులతో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ సిరియనులతో యుద్ధం జరిగేటప్పుడు అహాబు రాజు ఇశ్రాయేలు పాలిస్తున్నాడు, యెహోషాపాతు రాజు యూదుల్ని పరిపాలన చేస్తున్నాడు. వీరిరువురు కలిసి సిరియనుల మీద యుద్ధానికి వెళ్ళారు. అహాబు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడే యెహోషాపాతు రాజుతో చెప్పాడు, నేను మారువేషంలో యుద్ధానికి వస్తాను, నీవు నీ వస్త్రములే ధరించి యుద్ధానికి రమ్మని చెప్పాడు. అలాగే యెహోషాపాతు రాజు సమ్మతించి తన వస్త్రములే వేసుకుని యుద్ధానికి వచ్చాడు. అహాబు రాజు అయితే మారువేషంలో యుద్ధానికి వచ్చాడు. అయితే సిరియనులో పరిపాలిస్తున్న రాజు ఏం చేశాడో తెలుసునా? తన యుద్ధ ఉన్నటువంటి 32 మంది రథాధిపతుల్ని పిలిచాడు. ఈ 32 మంది రథాధిపతుల్ని పిలిచి వారికి ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఏంటో తెలుసునా? అల్పులతో కానీ గనులతో కానీ మీరు పోరాడవద్దు, మీరు యుద్ధం చేయవద్దు. ఇశ్రాయేలు రాజైన అహాబుతో మాత్రమే మీరు యుద్ధం చేయాలని చెప్పాడు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా? ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయడానికి సైన్యములో ఇశ్రాయేలు రాజును వెతుకుతున్నారు. అతను వీరికి కనబడట్లేదు. ఎందుకు? అతను ఏ వేషంలో వచ్చాడు? మారు వేషంలో వచ్చాడు. వీళ్ళు వెతుకుతున్నారు కానీ అతను కనబడలా. అయితే యెహోషాపాతు రాజు కనబడ్డాడు. వీళ్ళు ఏమనుకున్నారో తెలుసునా? ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకొని అతని చుట్టుముట్టారు. అతని చుట్టూ రౌండప్ చేశారు. 32 మంది అతని చుట్టూ ఈ రథాధిపతులు రౌండప్ చేశారు. ఇక ఒక్క బాణం వదిలిన అతను చనిపోతాడు. ఆ సమయంలో యెహోషాపాతు రాజు దేవునికి మొరపెట్టాడు. అది ఒక ఆపత్కాలం, అది యుద్ధం జరిగే సమయం. అది 32 మందిలో ఇతనే ఇశ్రాయేలు రాజును కొని ఏ ఒక్కరు బాణం వేసినా అతని ప్రాణం పోతుంది. అలాంటి పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే దేవునికి మొరపెడితే దేవుడు సహాయకరమైన కేడెమై ఎక్కడికి వచ్చాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు చుట్టుముట్టారు. శత్రువులు చుట్టుముట్టి ఇక కదలనివ్వకుండా ఉన్నారు. దేవుడు వారందరూ తొలగిపోయేటట్టుగా చేశాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసునా? ఒక్క క్షణం ఆయన తేరి చూశారు. తేరి చూడగానే అతను ఇశ్రాయేలు రాజు కాదు,
అరే ఇతను ఇశ్రాయేలు రాజు కాదని అక్కడ నుండి వాళ్ళు తొలగిపోయారు. ఎవరైతే ఏమైంది? శత్రువే కదా, వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చాడు కదా. ఒక బాణం వేస్తే పోలా, వాళ్ళు బాణం వేయలా. ఏంటో తెలుసునా? వారి పరిపాలన చేస్తున్న వారి రాజు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? అల్పులతో కానీ గనులతో కానీ మీరు పోరాడవద్దు, యుద్ధం చేయవద్దు, కేవలం ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధం చేయాలని. ఆ మాటకి వారు లోబడ్డారు. అలాంటి ఒక ఆపత్కాలములో యెహోషాపాతు రాజు దేవునికి మొరపెడితే సహాయకరమైన కేడమై ప్రభు నిలిచి తన చుట్టుముట్టినటువంటి వారందరినీ తొలగజేశాడు. ఎవరైతే నిన్ను రౌండప్ చేశారో, ఎవరైతే శత్రువు నీ చుట్టుముట్టాడో, అన్ని ప్రక్కల నిన్ను చుట్టుముట్టి అరిగట్టి నీ మీద దాడి చేసి నిన్ను లేకుండా చేయాలనుకున్నారు, నిన్ను హతమార్చాలనుకున్నారు, దేవుడు నీకు సహాయకరమైన కేడమై నిలబోతున్నాడు. నీ చుట్టుముట్టిన వారు తొలగిపోబోతున్నారు. దేవుడు తారుమారు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని విడల ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆపత్కాలములో ఒక్క క్షణములో ప్రాణం పోయే పరిస్థితిలో దేవుడు వారి గురిని చెరిపేశాడు, వారి తొలగిపోయేటట్టుగా చేశాడు. శత్రువుని మీద గురిపెట్టి బాణం సంధించాలనుకున్నా, శత్రువుని మీద గురిపెట్టి ఈట విసరాలనుకున్నా, శత్రువుని మీద గురిపెట్టి వాళ్ళు వడిసెల విసరాలనుకున్నా, ఇదిగో దేవాది దేవుడు నీకు సహాయకరమైన కేడమై నీకున్నాడు, సహాయకరమైన కవచమై నీకున్నాడు. ఎవరు ఏమీ చేయలేదు. అన్ని తారుమారు అవ్వబోతున్నాయి, పరిస్థితులన్నీ తారుమారు అవ్వబోతున్నాయి. దేవుడు నీ ప్రాణముని నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకి సహాయకరమైన కేడెం, మేఘవాహనమెక్కి సహాయం చేయటానికి ప్రభు రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎందైనా సరే దేవుడు మేఘవాహనుడై నీకు సహాయం చేయబోతున్నాడు. నీవు విశ్వసించు, దేవుని మహిమను చూడబోతున్నావు, దేవుని మహిమను చూడబోతున్నావు, దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. చివరికి ఒక్క మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ కీర్తన 12వ వాక్యం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఇక్కడ చూడండి, కేడెము అనేది దేవుని యొక్క దయకు పోల్చబడింది. కేడెముతో నీవు ఎలా కప్పుతావో అలాగే దయతో కప్పుతావు. దేవుడు మనందరినీ ఆయన దయ అనే కేడెముతో కప్పబోతున్నాడు. ఆయన దేవుని దయ చేత మనం కప్పబడబోతున్నాం. చూడండి, దేవుని కోపం వచ్చిందంటే 1 నిమిషం ఉంటుంది, కానీ ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుడు కోపపడ్డాడు అంటే దానికి అర్థం ఉంటుంది. దేవుడు ఎందుకు కోపడుతున్నాడో తెలుసునా? తన యొక్క ఆజ్ఞలు అనుసరించినందువల్ల, తన కట్టడలు అనుసరించి గైకొనందువల్లే దేవుడు కోపడుతున్నాడు. అలాగే ప్రియమైన తన కుమారుని ప్రేమించకపోతే ఆయన కోపడతాడంట. ప్రియమైన కుమారుని ఆయన ప్రేమించకపోతే కోపడతాడు. ప్రియమైన వారులారా, దేవుని కోపం అనేది ఎంతసేపు ఉంటుందంటే 1 నిమిషం మాత్రమే. కానీ దేవుడు మన ఎడల దయ చూపుతున్నారు. ఆ దయ ఆయుష్కాలం అంతా ఉండబోతుంది. కనుక దేవుని యొక్క దయతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. ఆయన దయతో నువ్వు కప్పబడబోతున్నావు. ఒక మాటను చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వాక్యము. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదాగోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. దావీదు ఏమంటున్నాడో తెలుసునా? ఇశ్రాయేలు జనాంగం అంతటిలో దేవుడు నన్ను కోరుకున్నాడు. యూదా గోత్రములో నా తండ్రి ఇంటిని కోరుకున్నాడు. నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొని నా మీద దయచూపి ఇశ్రాయేలు వారందరికీ రాజుగా నన్ను నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దయతో కప్పితే నీవు ఎక్కడ మరుగై ఉన్నావో, ఎక్కడ కనబడకుండా ఉన్నావో అక్కడి నుండి నువ్వు తీసుకొని రాబడతావు.
నువ్వు మరుగైపోయిన జీవితంలో నుంచి బయటకు తీసుకురాబడతావు. చూడండి, నీకున్న జ్ఞానం, నీకున్న వివేకం, నీకున్నటువంటి ఆలోచన, ఆ తలంపులు మరుగై ఉండొచ్చు. నీవు దేనికి పనికిరాని ఒక వ్యక్తివని మరుగై ఉండొచ్చు. దావీదు కూడా అలాగే మరుగై ఉన్నాడు. కానీ దేవుడు కోరుకున్నాడు, ప్రభు దయ చూపాడు. దేవుని దయతో ఆయన కప్పబడిన నాడు ఆయన అక్కడి నుండి తీసుకొని రాబడ్డాడు, ఇశ్రాయేలులకు రాజుగా నియమితులయ్యాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని దయ నీ మీదకి వస్తే నీవు మోటువాడైనా తెలివి తక్కువ వాడైనా, నీవు ఏది విద్య లేనటువంటి వ్యక్తివైనా సరే, దేవుని దయతో నువ్వు కప్పబడినప్పుడు నీవు ఎక్కడున్నా నువ్వు పైకి తీసుకొని రాబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు తనతో ఉన్నవారు శిష్యులంతా, యేసయ్య శిష్యులంతా విద్య లేని పామరులని మనం వాక్యంలో చూసాం. ఎలాంటి వాళ్ళు విద్య లేని పామరులు. వాళ్ళు మాట్లాడుతుంటే ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి? ఆశ్చర్యపోయారు ప్రజలు. దేవుని దయ, దేవుని దయ, దేవుని దయతో మనం కప్పబడితే మనం అట్టడుగున పడిపోయి ఉన్నా సరే, ఏ స్థితిలో మనం ఉన్నా సరే, దేవుని దయ మన మీదకి వచ్చినప్పుడు అక్కడి నుండి మనం బయటికి తీసుకుని రాబడతాం. ఒక విషయం గమనించండి, వస్తీని రాజు తన ఎదుటికి రమ్మంటే ఆవిడ తిరస్కరించింది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక విందు చేసుకొని రాకుండా తిరస్కరించింది. అది రాజు ఆజ్ఞని ధిక్కరించడం గనక ఆమె రాజ్య పరిపాలన నుంచి ఆవిడ తొలగిపోయింది. అయితే రాజు ఎదుటికి రమ్మని చెప్పకుండా ఎవరు రాకూడదు. ఎస్తేరు ఏం చేసిందో తెలుసునా? రాజు తనని పిలవకపోయినా సరే 5వ అధ్యాయం 2వ వాక్యములో ఆవిడ రాజు ఎదుటికి వచ్చింది. రాజు ఎదుటికి వచ్చినప్పుడు రాజు ఎస్తేరును చూచిన వెంటనే ఆమె మీద ఆయనకి దయ పుట్టెను అని వాక్యంలో రాయబడింది. వీళ్ళిద్దరూ చేసింది ఒకటే తప్పు. ఆవిడ రమ్మంటే రాలేదు, ఈవిడ రమ్మనకపోయినా వచ్చేసింది. ఇద్దరికీ ఒకటే తీర్పు ఉండాలి. కానీ ఆవిడేమో, వస్తీ ఏమో రమ్మంటే రాలేదు, అందువల్ల ఆవిడ రాజ్యమే తొలగిపోయింది, ఆమె అధికారమే తొలగిపోయింది. రాజు రమ్మన్నప్పుడు రావాలి, అది రాజు ఆజ్ఞకి లోబడటం, రాజు యొక్క ఆజ్ఞకి నువ్వు విలువేయటం. అలా నువ్వు చేయలేదనుకో, తర్వాత నీకు విలువలు ఉండవు, తర్వాత ఆ రాజు దగ్గర నీకు స్థానం ఉండదు. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సౌఖ్యము, అలంకారము, ఆ అందము, ఆ ఘనత నీకు దక్కదు. ఎందుకంటే రాజాజ్ఞను తిరస్కరించావు గనుక ఎప్పుడు కూడా మనం రాజు ఆజ్ఞని మనం తిరస్కరించకూడదు. రాజాజ్ఞ మనం తిరస్కరించకూడదు. ఇక్కడ చూడండి, వస్తీ కూడా రమ్మనకుండా ఎవ్వరూ రాజు ఎదుటికి రాకూడదు. అది కూడా ధిక్కారమే, అది కూడా ధిక్కారమే, రమ్మనకుండా రాకూడదు. అయితే వస్తీ ఏం చేసిందో, ఎస్తేరు ఏం చేసిందో తెలుసునా? ఆవిడ రాజు ఎదుటికి వచ్చింది. రాజు ఆమెను చూచిన వెంటనే ఆమెను రాజ్యంలో తొలగించమని చెప్పలేదు. ఆమె మీద రాజుకి దయ పుట్టెను, దండము ఆమె వైపు చాపాడు. ఆవిడొచ్చి ఆ దండాన్ని ముట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దండము చాపబడి ఉన్నదో ఆమెకి శాసనం, మరణ శాసనం కానీ, రాజ్యం నుండి వెలివేసే శాసనం కానీ అమలు కాలేదు. ఆమె రాజుతో మాట్లాడటానికి సెలవయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, దేవుని యొక్క దయతో నువ్వు కప్పబడితే, దేవుని యొక్క దయతో నువ్వు కప్పబడితే, నీవు రమ్మనకపోయినా నువ్వు వచ్చినా సరే రాజు యొక్క దండము నీ వైపు చాపబడుతుంది. రాజుతో మాట్లాడే అవకాశం నీకు లభిస్తుంది. గనుక ఆయన దయ మనతో, ఆయన దయ చేత మనం కప్పబడి ఉండాలి. ఆయన కేడెముతో కప్పినట్లుగా దయతో నిన్ను కప్పబోతున్నాడు. మనలో కొన్ని తప్పిదాలు ఉండొచ్చు, మనలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఎందుకంటే ఆవిడ రమ్మనకుండా వచ్చింది, అది తప్పే. అది చాలా పెద్ద నేరం. అది రాజనగరంలో అది చాలా పెద్ద నగరం. ఆయన దండం చాపకపోతే వెంటనే భటులు వచ్చి ఆమెను బంధించి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆమె రాణిగా ఉండలేదు, రాజ్యనగరంలో ఉండలేదు, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలాగే మనలో కూడా ఎన్నో తప్పిదాలు, పొరపాట్లు ఉండవచ్చును. అయితే మనమంతా రాజాదిరాజైన మన గొప్ప దేవుని ఎదుటికి మనం వచ్చాం. ఆయన శరీరం ఎదుట, ఆయన రక్తం ఎదుట ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన శరీరం ఎదుట, ఆయన రక్తం ఎదుట మనం ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందో తెలిసినా, ఆయన దయతో మనల్ని కప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దయతో మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన దయ మన మీదకి దిగి వచ్చి ఉన్నది
గనుక ఇప్పుడు ఆయన దండం మన వైపు చాపబడబోతుంది. ఆయన చాపిన దండమే మనం ముట్టబోతున్నాం. రాజు చెప్తున్నారు, రాణి అయిన ఎస్తేరు, ఏంటి నీ కోరిక, నీకేం కావాలి? రాజు ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, మన ఎడల ప్రభుకి దయ కలిగినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మన కోరిక ఏంటో, మన అవసరత ఏంటో తెలుసుకుంటాడు. మనం అడిగినవన్నీ ప్రభు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను కేడెముతో కప్పినట్లుగా తన దయతో కప్పునుగాక. దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుని కనికరం లేకపోతే మనం ఏమీ చేయలేం. నేటి వరకు మనం కాపాడిబడి ఉన్నాము అంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు కాదు, భక్తి సామర్థ్యం కాదు, దేవుని యొక్క దయ మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దయకు మనం పాత్రులుగా మార్చబడితే దేవాతి దేవుడు ఎల్లప్పుడూ తన దండం మన వైపు చాపే ఉంటాడు. కనుక ఆ దండము ఆదరించే దండం, ఆదుకునే దండం, పరామర్శించే దండం, మన ప్రాణమును కాపాడే దండం. కనుక ప్రియమైన వారులారా, ప్రభు చెప్తున్నారు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెం. దేవుడు మనందరికీ ఒక కేడెమై ఉండబోతున్నాడు. ఆయన కేడెమై ఉండబోతున్నాడు. ఒక కవచమై ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. కనుక ఆ కవచమే రక్షణ కవచం, సత్యమనే కవచం, సహాయకరమైన కవచం, దయ అనే కవచం. ఈ కవచముతో ప్రభు నిన్ను కప్పాడు. ఎవరు నీ ఎదుట నిలబడలేరు. ప్రియమైన దేవుని బిడలారా, యెహోషువతో ప్రభు చెప్పినట్లుగా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. దేవుడు మన కేడెమై ఉండి నడిపించబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ అలాగే మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక్క నిమిషం మాత్రమే ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత ప్రభు బల్లారాధన కార్యక్రమం ఉండబోతుంది. త్వరగా మోకరించి ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడు ప్రభా, గొప్ప కార్యాలు చేసే తండ్రి, నమ్మదగిన దేవుడు యేసయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీ స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలో మాకు కేడెమై మా మధ్యలో ప్రత్యక్షమయ్యావు నాయన. నీవే నా కేడెం, నీవే నా కేడెం ప్రభువా, నీవే మా కేడెం. మీరు మా కేడెమై ఉండాలి. యేసయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకొని ప్రభుకు అప్పగించుకో. నిశ్చయముగా దేవుడు నీ పట్ల కేడెమై ఉండబోతున్నాడు. రక్షణ కేడెమై ప్రభు ఉండబోతున్నాడు. సత్యమనే కేడెమై ప్రభు నీకు ఉండబోతున్నాడు. సహాయకరమైన కేడెములా ఉండబోతున్నాడు. దయ అనే కేడెమై నేను కప్పబోతున్నాడు. దయతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. దయతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. ఆయన దయ కనికరమని మీ దగ్గర దిగి వచ్చుచున్నది. ఆయన దయా కనికరమని మీ దగ్గర దిగి వచ్చుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord. Shirabala rabala bala katira urandara bala karadina la bala kathudi bitikete bala karaba kadura la bala karandara bala karaba kadura la bala kat. Devariku stotram, 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 stotram. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. నేనే నీ కేడెం, నేనే నీకు కేడెము, నీకు రక్షణ అనుగ్రహించువాడను. ఓ రిదాల బగరందర బానిక తుడబలగల బగర బగదుర ఉరదల బగర దిరాల మనక తుడిబిడిగడ బలగర బగదుర. నీ దర్శనము పాడు చేయాలనుకున్న వాడికి ఉండడు, నిన్ను తరుముతున్న వాడికి ఉండడు. నేను నీకు రక్షణ అనుగ్రహించి ఉన్నాను, నేను నీకు రక్షణ అనుగ్రహించి ఉన్నాను. రిదాల బగరందర మానిక తుర ఓ రిదాల బగల బగర బగదురాల మనక తుడబలగదుర. సత్యమే, సత్యమే నిలబడుతుంది, సత్యమే నిలబడుతున్నది. అబద్ధాలు తొలగిపోతాయి, అసత్య ధోరణ తొలగిపోతుంది. సత్యము ముందు ఎవరు నిలబడలేరు. సత్యము జీవము, సత్యము జీవము, అబద్ధం మరణమది. సత్యమనే కవచము నీకు ప్రభు ధరింపజేశాడు. సత్యమనే కవచము ధరింపజేశాడు. ఏ ఆటంకము నీకుండదికా, ఏ ఆటంకము నీకుండదికా.
నీ చుట్టుముట్టిన వారు నీ నుండి తొలగిపోబోతున్నారు. సహాయకరమైన కేడెమై ప్రభు నీకున్నాడు. మేఘవాహనుడై నీకు సహాయము చేయబోతున్నాడు ఆయన. రంధర బలగర దల బగర దిరల మనక ధుడిబిడి గడబల కదర. ప్రభు నీ మీద దయ చూపాడు. ఆయన దయ నీ మీద దిగి వచ్చి ఉన్నది. దయతో నువ్వు కప్పబడి ఉన్నావు. ఆయన దండము నీ వైపు చాపబడి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. అందరూ పరిశుద్ధాత్మ బలముతో నింపబడదాం. దేవుని ఆత్మను పొంది ఎదురించండి. దేవుని ఆత్మను పొంది ఎదురించండి. అభిషేకముతో నింపబడి ఎదురించండి. అభిషేకమనే కవచం, అభిషేకమనే కవచం, అభిషేకమనే కవచం, కవచం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభుకు అప్పగించుకో, ప్రభుకు అప్పగించుకో. దేవాతి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుడు నీకు ఖేడం. నీ ముందు ఏ మనుషుడు నిలవనేరడు, ఏ మనుషుడు నిలవనేరడు. నీవు అడుగు పెట్టిన ప్రతి చోట జయం పొందబోతున్నావు. నీవు అడుగు పెట్టే ప్రతి చోట నువ్వు జయం పొందబోతున్నావు. నీకు విజయం కలగబోతున్నది. నీతో యుద్ధము చేసిన వారు ఇక కనబడకుండా పోతారు. నీతో యుద్ధము చేసిన వారు ఇక కనబడకుండా పోతారు. జయం మనదే, జయం మనదే, జయం మనదే. నీ అపజయాలన్నీ జయముగా మారబోతున్నాయి. అపజయాలన్నీ జయముగా మారబోతున్నాయి. దేవాది దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. దేవాది దేవుడు గొప్ప విజయాన్ని కలగ చేయబోతున్నాడు. ప్రభుకు అప్పగించుకో, ప్రభుకు అప్పగించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నా దేవా, నీవు నాకు కేడమై ఉండాలి. నీవే నాకు కవచమై ఉండాలి. నీవే నాకు సహాయం చేయాలి. నా సహాయకుడవు నీవే, నా సహాయకుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. షిడాబాల రాబాల గలబ గతురాల బాల గతుర. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, కరుణగల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములు మా పట్ల నూతన పరుస్తున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరం 2వ మాసం మొదటి దినమున, పునరుద్ధాన దినమున మా కేడమై మా మధ్యలో మీరు ప్రత్యక్షమైనందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడిన మాటలన్నిటి కొరకై స్తోత్ర ప్రభు. నీ మాటలన్నీ బిడల హృదయం నింపినందుకై స్తోత్ర నాయన. మీరు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. మీ శరీరములో రక్తములో మేము పాలు పొందబోతున్నాము నాయన. మమ్మను పరిశుద్ధపరిచి పవిత్రపరచమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రం. బాప్తీసాలు పొందిన బిడ్డలు ఎవ్వరూ మీ శరీరానికి రక్తానికి దూరము కాకూడదు నాయన. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు యోగ్యులుగా, అర్హులుగా మారి మీ శరీరంలో రక్తంలో పాలు పొంది నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలని వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ మాసమంతా మీరు తోడై ఉండండి నాయన. ఈ మాసమంతా మా విశ్వాసులందరికీ తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు తోడై ఉండి ఆలోచన చెప్పి నడిపించమని వేడుకుంటున్నాం. అనేక నూతన ఆత్మలు సంఘములో చేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ నెలంతా కూడా సేవలని ఆశీర్వదించి అభివృద్ధి పొందించి గొప్ప కార్యాలు చేసి నీ నామాన్ని మహిమపరచుకొనమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆరాధన ఇంకా ముగించబడలేదు. ప్రభు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది.